హాయ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఉగాది పండగకి ఇంట్లో పులిహోర ఖచ్చితంగా చేసుకుంటాం కదా! ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కుక్కర్‌లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం పోసుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కడుక్కున్న బియ్యంలో 1.5 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఇంట్లో రెగ్యులర్గా వైట్ రైస్ ఎలా అయితే వండుతారో అలానే చేసుకోండి. కాకపోతే రైస్ పొడి పొడిగా రావడానికి ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ రైస్ని 10-15 నిమిషాలు నానబెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రైస్ వండుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. రైస్ అయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని ఒక గిన్నెలోకి రసం తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనకి రైస్ రెడీ అయిపోయింది. కుక్కర్లోని గాలి అంతా పోయిన తర్వాత ఈ రైస్ని మనము చల్లారబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి రైస్ని వేసి పరుచుకుంటూ కాస్త చల్లారబెట్టుకోవాలి. వేడివేడి అన్నంతో మనం పులిహోర చేసుకోలేం కాబట్టి ఇలా అన్నం పరుచుకొని చల్లారబెట్టుకుంటే పులిహోర పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ అన్నం చల్లారేలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత మిగతా పప్పులు వేసి ఫ్రై చేసుకుంటే వాటితో పాటు పల్లీలు కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులో 3-4 ఎండుమిర్చీలు ఇలా తుంచి వేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర స్టార్టింగ్లోనే వేస్తే ఇవన్నీ వేగేసరికి అవి మాడిపోతాయి. అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపి 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది. అన్నంలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా ఇందులోనే వేసుకొని స్పూన్తోని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇంకా నిమ్మరసం రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీగా పెట్టుకున్న తాలింపు ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు గనక సరిపోకపోతే మరొక సగం చెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3 మీడియం సైజ్ నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోయాయి. తాలింపంతా వేసుకొని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. బాగా కలిపి రైస్ని లైట్గా ప్రెస్ చేసి మూత పెట్టేస్తే అన్నానికి పులుపు అనేవి బాగా పట్టి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.